ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. జాగా మీ ఊరికి రాదు అది మనకెందుకు లేదు. అందుకే ఇప్పటి నుంచి వాళ్ళకి దోచిపెట్టేదానికి మీరెందుకు ఆమె కష్టపడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, సబద్ధాలు చెప్తున్నారు, నేనైతే పెడుతున్నారు. ఇప్పటి నుంచి ఏదైనా మీ దృష్టికి ఇస్తాను. నా దృష్టికి కావాల్సిన పనిగా ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిపడి డబ్బులు ఇప్పించే లేకుండా మీరు రాసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదో తెలుస్తే పోయి దానికి సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి. కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంతలేని స్టాంపు వెండాలు అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉండి ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరూ మీ దగ్గర దెబ్బకొని దెబ్బ పెట్టి రాత్రి పూట ఇస్తారో పొద్దున ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తారా? ఎప్పుడు ఇచ్చారు? కొంచెం కలవద్ది. నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని నాకు తెలిస్తే ఎవరి మీద ఎలాంటి ములాగా నేను యాక్షన్ పెట్టాను. 80 మీరు కష్టాలు మీరు పెట్టాలి. 80 వచ్చినప్పుడు నేను ఈ సాక్ష్యాలు కూడా ఇప్పిస్తాను. ఏసీ వాళ్ళని కూడా ఇంకా దుర్మార్గ పరిస్థితులు ఏసీ వాళ్ళని కూడా ఏం చేస్తాను. ఇక్కడ ఎవరికి మంచిగా రూపంలో డబ్బు ఇవ్వకూడదు, ఇవ్వరాదని నేను పెట్టిమంటా నువ్వు పెట్టిస్తావు. దేశానికి సేవ చేస్తానని మీరేం చేస్తాను. రేపటి నుంచి నాకు ఒక మనిషిని పెట్టాడు, మీకు తెలియకుండా మీరు ఏం చేసేది తెలుస్తాను. నీకు వయసు వచ్చింది, ఏమేమో చచ్చిపోతావు నువ్వు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు అబద్ధాలు చెప్పాలి. తీసుకునేట్టు పలానా ద్వారా రుజువు చేసి ఏమైతావు? రాజీనామా చెప్తావు. ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే నేను వచ్చిన అదే పనిగా. మీకు మొన్న నా దగ్గరికి వచ్చింటే చెప్పినా ఏం జాగిరి ఇది మీ నాయన మీ అబ్బగారు చంపించే జాగిరి అనుకుంటున్నావా? దోపిడీ ఎంత దొరికితే అంత ఇంత అని కాదు. ఏమో మీ అబ్బగారి సొమ్ము షేలకు గుర్తు తీసుకున్నట్టు తీసుకుంటున్నారు, ఇంటికి బాడీగా తీసుకున్నట్టు తీసుకుంటున్నారు. ఎందుకంటే డబ్బు తీసుకోవాలని చెప్తావా? ఎందుకంటే డబ్బు తీసుకోకుండా పనిచేస్తానని చెప్తావా? దేవుడి మీద పెట్టి చెప్పు. దేవుడి మీద పెట్టము. వినాయక విగ్రహం సొమ్ము ఇక్కడ ఫోటో అందుకోయా నుంచి ఎవరు ఆఫీస్ మీద పనికి వచ్చిన రిజిస్టర్లో కానీ డబ్బు తీసుకోండి. ఎవరి మీద ప్రమాణం చేస్తాం? మీకు మీ డిపార్ట్మెంట్లో ఎట్లున్నారంటే ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తే మీరు సొంత ఊరు ఎవరమ్మా? సరస్వతమ్మ.